ఓకే. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రైతుల ప్రయోజనాలు బాగుండాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధిలో నడవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే, దాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం, తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద మరి అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే రోజుకి 10,000 క్యూసెక్కుల నీరు తరలించబోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు. ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయిన విషయాన్ని, అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం మరి 811 టీఎంసీలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణకు 299 టీఎంసీలు, అది న్యాయబద్ధంగా వాటా పంచుకునేటువంటి విధంగా మరి ఒప్పందం ద్వారా వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న మనం చూసాం 2024-25లో శ్రీశైలంకి 1600 టీఎంసీల నీరు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఆ యొక్క కృష్ణా నదికి దిగువన ఆకరణ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో, ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి 871 టీఎంసీలు, అక్షరాల 871 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి, ఉప్పు నీరులోకి కలిసిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా, అంటే ఏదైతే ఈ యొక్క వృధాగా సముద్రంలోకి పోవడం కంటే ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు, అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాల్ని ఉపయోగించుకుంటే తప్పేంటో మరి ఈవేళ మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైతే శ్రీశైలం దగ్గర కూడా మొన్న మనం చూసాం, కృష్ణా నదికి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొన్న 2024 అక్టోబర్ 25 వరకు మరి కృష్ణా నదికి సంబంధించి ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి వరద జలాలు ఏదైతే బంగాళాఖాతంలో పోతూ ఉన్నాయో వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంది తప్ప అదనంగా మరి ఏదో ఇంకొక వాటాను లేకపోతే వాటాకు అదనంగా తీసుకునేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు గోదావరి నుంచి మరి బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మా గోదావరి జిల్లాల నుంచి ఆ గోదావరి వరదంతా కూడా సముద్రంలోకి పోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఫ్లడ్స్ని ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి వృధాగా పోయేటువంటి గోదావరి వరద జలాలు 3000 టీఎంసీల నుంచి ఒక్క 200 టీఎంసీలు తీసుకుని ఒక్క సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడితే మళ్ళీ 2-3 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ 200 టీఎంసీలు వృధాగా సముద్రంలో పోయే నీటిని ఉపయోగించుకుంటామంటే మరి దాన్ని కూడా రాజకీయం చేయడం తగదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం.